ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న ఈ వాక్యం నిజంగా మనందరి జీవితాలకు ఎంతో ఆదరణకరమైన మాటలు ఇవి. దానికంటే ముందు నేను మీకు ఒక అమ్మాయి కథ చెప్పాలి అనుకుంటున్నా. చాలా చిన్నది. 9 సంవత్సరాల వయసు అమ్మాయిది. అప్పుడు 4వ తరగతి చదువుతుంది. ఆ సమయంలో ఉన్న పలంగా తండ్రి ఉద్యోగం పోయింది. కుటుంబానికి వేరే ఆధారం లేదు. తండ్రి ఉద్యోగం మాత్రమే ఆ కుటుంబానికి పోషణాధారం. కానీ ఉద్యోగాన్ని వెతుక్కుంటూ తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి మీద పడింది. ఆమెకు 3 పిల్లల్ని ఎలా పోషించాలో అర్థం కాక తనకున్న కొంచెం జ్ఞానంతో ఒక చిన్న షాప్ని పెట్టుకొని తన చిన్న కూతురు సహాయం తీసుకొని ఆ షాప్ నడిపిస్తూ ఉండేది. ఆ చిన్న కూతురే ఈ అమ్మాయి. ఆ సమయంలో పూర్తిగా చదువు మానేసి తల్లికి చేదోడుగా ఉండేది. ఆ సమయంలో ఎన్ని రకాల అనుభవాల గుండా వెళ్ళిందో కానీ తను చిన్నప్పుడు సండే స్కూల్లో విన్న ఒక్క లెసన్ గుర్తొచ్చింది. యెహోవా నా కాపరి అని. చీకట్లో నడిచి వెళ్తున్నప్పుడు భయం వేసినప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని గట్టిగా కళ్ళు మూసుకొని చదువుకుండా చీకటిని దాటేసేది. అలాంటి చీకటి అనుభవాలు వాళ్ళ జీవితంలో ఎన్నో వచ్చాయి. ప్రతి అనుభవంలో అమ్మాయికి యెహోవా నా కాపరి ఆ ఒక్క మాటే ఆధారమైంది. అమ్మాయి పెరిగింది, పెద్దదైంది, యవ్వనస్తురాలు. అప్పుడు కూడా సమస్యలు తీరలేదు, కానీ ఒక భయంకరమైన రూపం దాల్చి వెంటాడుతూ వచ్చినాయి. అప్పుడు కూడా ఆమెకు యెహోవానే కాపరి. ఒక స్త్రీగా, పిల్లల తల్లిగా కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సమస్యలు కాదు, పోరాటాలు, కోర్టులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల నుండి పోవడం, ఎన్నో భయానకమైన పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా ఏ కాపరినైతే తను నమ్ముతూ వచ్చిందో బాల్యం నుండి, ఆ కాపరి ఆమెను నడిపిస్తూ వచ్చాడు. ఎప్పుడు సిగ్గుపడనియలే, ఆమెని అవమానపడనివ్వలేదు. శత్రువుల ఎదుట ఆయన ఆమెకు భోజనాన్ని సిద్ధపరిచాడు. 40 సంవత్సరాల ఆత్మీయ జీవితం గడిచిపోయింది ప్రభుతోని. ఆ రోజు ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాల్సిన సమయంలో మంచం మీద పడుకొని కన్నీళ్లు కారుస్తుంది తన నిస్సహాయ స్థితికి. నాకెందుకు లోక జ్ఞానం లేదు? ఎంతో మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని దేవుడు నాతో మాట్లాడాడని రాజీనామా ఇచ్చాను. నాకు వచ్చిన కొంచెం డబ్బును కూడా కాపాడుకోలేకపోయాను. ఇతరుల అవసరాలు నాకు ఎందుకు ఎక్కువ కనిపించినాయి? ఈరోజు నా అవసరం ఇతరులకు ఎందుకు ఎక్కువ కనిపించట్లేదు? నా చేత సహాయం పొందిన వారు ఈరోజు నేను నిస్సహాయమైన స్థితిలో ఉంటే ఎలా మౌనంగా ఉండగలుగుతున్నారు? నాకెందుకు లోక జ్ఞానం లేదు? నాకెందుకు తెలివి లేదు? నేను ఎందుకు నా జీవితం గురించి అంత సీరియస్గా ఉండలేకపోయాను? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కన్నీళ్ళు కారుస్తూనే మందిరానికి వెళ్ళలేదు కాబట్టి ఆన్లైన్లో వాక్యం వింటుంది. అప్పుడు వినిపించింది ఆమెకు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అదే అంశం మీద వాక్యం. చెవులు అటువైపే పెట్టి వింటుంది. అవును, నా కాపరి కదా ఆయన. చిన్నప్పటి నుండి నేను నమ్ముకున్న నా కాపరి కదా. అందుకే ఆ మాట ఆమెను ఎంతో ఆకర్షించింది. గొర్రెలకు జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. అందుకే కాపరి అవసరం ఉంది. నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు కదా, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు కదా, అందుకే నేను నీ కాపరి అయ్యాను అనే దైవజనుని మాటలు సూటిగా ఆమె హృదయాన్ని తాకుతుంటే అలాగే వింటూ ఉండిపోయింది. దేవుడు ఆమెకు ఎటువంటి సమాధానం ఇచ్చాడో మీకు అర్థమవుతుంది వాక్యం అంతా వింటే. మీ జీవితంలో కూడా మీరు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నట్లయితే దయచేసి ఈ మాటలు మీకు ఎంతో ఆదరణకరంగా ఉంటాయి. ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా వినండి. ఒక జీవిత కాలానికి సరిపోయే వాక్యం ఇది. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. We all know Psalm 23 is penned by David. మనందరికి తెలిసినట్లుగా కీర్తన 23 దావీదు రాసినటువంటి కీర్తన. Many psalms in the book of Psalms are written by various authors, but very clearly we know that it is authored by David. కీర్తనల గ్రంథంలో అనేకమైన కీర్తనలు మిగతా వారు రాశారు, కానీ కీర్తన 23 ఖచ్చితంగా దావీదు రాశాడని మనం ఎరుగుదాం. Some of the Bible commentators say, కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు అంటారు, David is a shepherd boy while he was looking after the sheep of his father. When he was a young man, he wrote this psalm. దావీదు గొర్రెలు కాసేటువంటి వాడు గనక తాను తన తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు తాను యవన ప్రాయంలో ఈ కీర్తన ఆయన రాసుంటాడు అని అంటారు. We all know he is a good writer of songs and he is a musician. మనందరూ తెలిసినట్లుగా ఆయన చక్కగా పాటలు, కీర్తనలు రాయగలవాడు.
మంచిగా వాయిద్యములు వాయించేవాడు. God has given those talents to him. దేవుడు ఆయనకి ఎలాంటి వరములు ఇచ్చాడు. So people say in his young age he must have written that psalm while feeding the sheep of his father. కాబట్టి తన తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఈ కీర్తన రాసుంటాడని కొందరు అంటారు. But some commentators they will contradict with it. అయితే కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు అలా కాదు అని దానికి విరుద్ధంగా చెప్తారు. No, not as an young man, as an elderly person he wrote. ఆయన ఒక యవనస్తుడుగా కాదు కానీ ఆయనకు ఎదిగినటువంటి పెద్ద వ్యక్తిగా రాశాడంట. Because he is talking about the enemies and the table before the enemies, all these verses are there. ఏం చదండి, ఆయన శత్రువుల గురించి మాట్లాడతాడు, తర్వాత శత్రువులు ఎదుట బల్ల ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడతాడు. So probably in his later years he has penned that psalm. కనుక తర్వాత ఆయన జీవితంలో ఆయన ఇక కీర్తన రాశాడని వాళ్ళు అంటారు. So whatever it may be, whether he has penned it during his young age or old age, it is written by David out of his own experience. ఇది మరి ఆయన యవన ప్రాయంలో రాసినా, ఆయన మరి వృద్ధాప్యం రాసిన ఎప్పుడు రాసినా కూడా దావీదు ఆయన అనుభవంతో ఈ కీర్తన రాశాడు అనేది మనకు అర్థమవుతుంది. It is the most beloved psalm out of all the 150 psalms. ఈ కీర్తనలు 150 కీర్తనలో కూడా అత్యంత ప్రియమైనటువంటి కీర్తన ఇది. Not only in Songs of Zion, if you see in different churches also, so many songs are composed taking Psalm 23 as the theme of their songs. కేవలము మన సియోను గీతాలు మాత్రమే కాదు కానీ ఆయా క్రైస్తవ తెగల్లో చూసినప్పుడు కీర్తన 23 ఆధారం చేసుకుని అనేకమైనటువంటి గీతాలు పాటలు కట్టబడ్డాయి. The speciality of this psalm is it is a very personal psalm. ఈ కీర్తన ప్రత్యేకత ఏంటంటే ఇది ఎంతో వ్యక్తిగతమైనటువంటి కీర్తన. He is not writing the Lord is my shepherd, our shepherd. He is writing he is my shepherd. ఆయన అక్కడ యెహోవా మన కాపరి మా కాపరి అంటలేదు కానీ యెహోవా నా కాపరి అంటాడు. Very personal psalm. ఎంతో వ్యక్తిగతమైన కీర్తన. He is talking about his personal relationship with the shepherd. ఆ కాపరితో తనకున్నటువంటి వ్యక్తిగతమైన సంబంధాన్ని గురించి మాట్లాడతాడు. No doubt the Lord loved every one of us. నిస్సందేహంగా ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. Yes, he is the shepherd of the flock. ఆయన మందకి కాపరి But at ఉన్నాడు. the same time every sheep is very important to him. అయితే అదే సమయంలో ప్రతి గొర్రె కూడా ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైనది. He want to have personal relationship with every sheep. ప్రతి గొర్రెతో కూడా వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. That's why in this small psalm of 6 verses, అందుచేత 6 వచనాలు కలిగిన చిన్న కీర్తనలో the personal pronouns like I, my or me, in 6 verses 17 times they will appear. ఆకారం చేతి 6 వచనాల్లో వ్యక్తిగతమైన సర్వనామములు నా, నాకు, నన్ను అనేటువంటివి 17 సార్లు వస్తాయి. I am talking from King James version. అంటే ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ ఆధారం చేసుకొని 17 చెప్తున్నాను. times those words me, my, I comes in these 6 verses. ఈ 6 వచనాల్లో 17 పర్యాయాలు నా, నాకు, నన్ను అనేటువంటి మాటలు వస్తాయి. Even to express his personal relationship with God, he, thou, thy, these words comes Lord nearly 12 times in these 6 verses. ప్రభుతో తనకున్న వ్యక్తిగతమైన సంబంధాన్ని చూపించడానికి కొరకు కూడా ఆయన ఈ యొక్క 6 వచనాల్లో కనీసము 12 పర్యాయాలు యెహోవా, ఆ తర్వాత ఆయన అనేటువంటి మాటలు ఆయన వాడుతూ ఉంటాడు. So the God of the Bible or the shepherd of the sheep, he is not only loving the whole flock as a whole, but individual attention towards your life and my life. కాబట్టి బైబిల్ దేవుడు గొర్రెల మంద యొక్క కాపరి, ఆయన అన్ని గొర్రెలను కాయటం మాత్రమే కాదు కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరి పట్ల ఆయన పట్టింపు శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. We all know in that story of the lost sheep in Luke 15. మనందరికీ తెలుసు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో If a man was having 100 sheep ఎవరికైనా 100 గొర్రెలు ఉండగా and if one sheep is lost, దాంట్లో ఒకటి తప్పిపోయినాడలా. we all know it. The shepherd left all those 99 sheep and went in search of that single sheep. మనందరికి కూడా తెలిసినట్లుగా కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను వెతుకుతూ వెళ్ళాడు. In one of the youth meetings, one young man asked a wonderful question. ఒక మరి యవనస్తుల కూడికలో యవనస్తుడు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు. Anna, 99 sheep are there. Why if one sheep is lost? అన్నాడు, 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక గొర్రె పోయినా ఏంటి అని అడిగాడు. 99 sheep are there. 99 ఉన్నాయి కదా. Then I said, అప్పుడు నేను అన్నాను, if you are that lost sheep, then you can understand the importance. అప్పుడు నేను చెప్పాను, ఆ తప్పిపోయిన గొర్రె నీవు అవుతే దాని ప్రాముఖ్యత ఏంటో నీకు You will be తెలుస్తుంది. crying for the shepherd. కాపరి కొరకు ఏడుస్తుంటావు. So
the shepherd will be crying for you. తర్వాత కాపరి నీ గురించి So కేకలేస్తుంటాడు. unless you are that lost sheep, you cannot understand the importance. కాబట్టి ఆ తప్పిపోయిన గొర్రె నువ్వైతేనే తప్పితే ఆ ప్రాముఖ్యత ఏంటో నీకు తెలియదు. So he loves each one of us. అందుకని ఆయన మనలో ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. That's why those words my and he, that personal relationship will be seen in every verse of that psalm. అందుచేత ఈ కీర్తన ప్రతి వచనములో కూడా నా అని లేకపోతే ఆయన అనేటువంటి ఆ మాటలు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని సూచించే ఉన్నాయి. The Lord loved the church and died for the church. At the same time, Paul says, he loved me and gave himself for me. చూడండి, ప్రభు సంఘమును ప్రేమించి సంఘము నిమిత్తమే దాన్ని మరణించాడు. అదే సమయంలో పౌలు అంటాడు నన్ను ప్రేమించి నా కొరకు మరణించాడు అంటాడు. What a wonderful thing it is. ఎలాంటి అద్భుతమైన సంగతి ఇది. If you are the only person in the whole world, the Lord died for you for a single person. కనుక ఈ లోకమంతట్లో కూడా నా ఒక్కడివే అయినా ఉన్నప్పటికీ కూడా ప్రభు నీ ఒక్కడి గురించే ఒక దాని కొరకు గురించే మరణించాడు. Oh, with so much love and affection, David is telling, the Lord is my shepherd. అందుచేత ఎంతో ప్రేమ అప్యాయత కలిగినటువంటి వాడి కాపరితో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అంటాడు. Let us see this psalm in a general way. ఒక మరి సామాన్యమైన విధానంలో కీర్తన ఏంటో మనం చూస్తాం. Many of you can answer the questions what I am going to ask. నేను అడిగేటువంటి ప్రశ్నలకు మీలో చాలా మంది జవాబు చెప్పగలుగుతారు. When the Lord is the shepherd, యెహోవా కాపరి అయినప్పుడు then what are you and who am I? నీవు నేను ఏమై ఉన్నాము? Simple answer, sheep, isn't it? సామాన్యమైన జవాబు గొర్రెలం. ఒకటి ఎర్ర గొర్రె కావచ్చు, ఒకటి నల్ల గొర్రె కావచ్చు. We are all గొర్రెలు, isn't it? కాబట్టి మనమందరం కూడా గొర్రెలం. He is the shepherd ఆయన కాపరి and we are the sheep. మనము గొర్రెలం. So the moment when shepherd and sheep relationship comes, కాబట్టి ఈ కాపరి గొర్రెలు అనేటువంటి సంబంధం వచ్చిన వెంటనే immediately we will get some of the qualities of the sheep into our mind. వెంటనే గొర్రెకు సంబంధించినటువంటి కొన్ని గుణాలు మన మనసుకు వస్తాయి. If I say the qualities of the sheep, you may say I am not a sheep. ఒకవేళ గొర్రెకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని చెప్పినప్పుడు నువ్వు అనంటు నేను గొర్రెను కాదని వెంటనే అంటావు. Do you know what are the qualities of the sheep? ఈ గొర్రెకు ఉండేటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? The first quality, మొదటి గుణం it is foolish. అది బుద్ధి లేనిది. If I call you fool, what you will say? ఒకవేళ బుద్ధి లేనివాడా నిన్నంటే ఏమవుతుంది? మీటింగ్ అవనే చెప్తానంటావు. మీటింగ్ అయిన తర్వాత చెప్తాను. నిజంగా నా బుద్ధి లేనితనం చూపిస్తానంటావు. బుద్ధి లేనితనం చూపిస్తాను. Isn't it? The sheep is a foolish being. కాబట్టి గొర్రె బుద్ధి లేనటువంటి జీవి. It will not think on its own. తనంతట తానే ఆలోచన శక్తి లేనిది. I do not know how many of you remembered one brother by name Barry Wallace came from Estonia maybe some 20 years ago to Hebron. ఒక 20 సంవత్సరాల క్రితం ఇస్టోనియా నుండి బ్యారీ వ్యాలెస్ అనేటువంటి ఒక సహోదరుడు హెబ్రోన్కు వచ్చాడు. మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. He is working in Estonia. Of course now he is called to glory. ఆయన ఎస్టోనియా అక్కడ పనిచేస్తా వచ్చాడు. ఇప్పటికైతే ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు He అనుకోండి. was born in America. అమెరికాలో జన్మించాడు. Married an Australian girl. ఆస్ట్రేలియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. Working for the Lord in Estonia. ఎస్టోనియాలో ప్రభునిత్యం పనిచేశాడు. Shared the testimony in India. ఇండియాలోనేమో సాక్ష్యం So పంచుకున్నాడు. here from the same pulpit. ఇదే వేదిక మీద నుంచి చెప్పాడు. Later he spoke in the Ongole youth camp also. అటు తర్వాత ఒంగోలు యూత్ క్యాంప్ లో కూడా వాక్యం చెప్పాడు. And he is a very good believer. ఆయన మంచి విశ్వాసి. He is a servant of God. ఆయన దేవుని సేవకుడు. Because he married an Australian girl. ఒక ఆస్ట్రేలియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు His కనుక father-in-law was having so many sheep. ఆయన మామగారికి చాలా గొర్రెలు ఉన్నాయి. And he wanted to observe the qualities of the sheep. ఆ గొర్రెలకు ఉండేటువంటి గుణగణాలు లేక లక్షణాలు ఏంటో గమనించాలనుకున్నాడు. What you and I say, those lakshanalu are different. కాబట్టి నీవు నేను చెప్పేటువంటి లక్షణాలు వేరు. One day I asked my son when he was 5 years of age. ఒకసారి నా కుమారుని అడిగాను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. Sometimes the children will give very good thoughts. కొన్నిసార్లు పిల్లలు మంచి తలంపులు చెప్తారు. Arey, tell me one quality of the sheep. నేను అన్నాను గొర్రెకుండా ఒక లక్షణం చెప్పు అన్నాను. వెంటనే చెప్పాడు దాని మాంసం బాగుంటుంది. దాని మాంసం బాగుంటుందని వెంటనే చెప్పాడు. See, that lakshanam we are not telling now because that is over on Friday evening in the Thanksgiving. అది మన శుక్రవారం రాత్రి కృతజ్ఞత కూడికలో ఆ లక్షణము సంపూర్తి అయింది కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. What that Barry Wallace said? బ్యారీ వాలెస్ గారు ఏమన్నారంటే his father-in-law was having so many sheep. ఆయన మామగారికి చాలా గొర్రెలు ఉండినాయి. So during the night time he wanted to observe the qualities of the sheep. కాబట్టి రాత్రి వేళ గొర్రెలకు ఉండేటువంటి లక్షణాలు ఏంటో గమనించాలనుకున్నాడు. So the sheep were there in the field. అక్కడ పొలంలో గొర్రెలు ఉండినాయి. There is a small fencing around that sheep. ఆ యొక్క గొర్రెల చుట్టూ కంచెకు వేసించారు. And this man was also sleeping just outside the fencing to observe how the sheep will behave. ఈ గొర్రెలు ఎలాగ ప్రవర్తిస్తాయని గమనించడానికి
దాని కొరకే ఆ కంచెకి వెలుపల ఆయన పడుకొని ఉన్నాడు. This is what he shared here. ఆయన ఇక్కడ పంచుకున్నాడు. So I only translated that. అప్పుడు అంకులే తర్జుమా చేశారు. So there, while he was observing, ఆయన గమనిస్తున్నప్పుడు God satisfied his longing on that night. ఆ రాత్రి దేవుడు తనకు ఆశ నెరవేర్చాడు. He was observing very carefully. All those 150 or 200 sheep are there. అక్కడ 150 లేక 200 గొర్రెలు ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ We వచ్చాడు. do not know what has happened. ఏం జరిగిందో తెలియదు. Maybe one of the sheep must be having a very maybe a dream. బహుశా ఆ గొర్రెలో ఒక ఊరకు కళ వచ్చి ఉంటుందేమో. Maybe a tiger is coming. అంటే ఏమంటారు పెద్ద పులి We వస్తుందని. do not know what has happened. ఏం జరిగిందో తెలియదు. What that brother told is, ఆయన ఏం చెప్పాడంటే, and suddenly one sheep jumped out of the fencing. ఒక గొర్రె ఉన్నటువంటి ఆ కంచెను పైన దూకి అటు బయటికి In the వెళ్ళింది. middle of the night. అది మధ్యరాత్రి. We do not know what has happened. కారణం ఏంటో తెలియదు. Then all the sheep got up. అప్పుడు గొర్రెలన్నీ లేసాయి. And then one sheep jumped over the fencing. ఒక గొర్రె ఆ కంచె మీద దాటి అటు వెళ్ళింది. Now he was carefully observing. ఇప్పుడు ఈయన జాగ్రత్తగా గమనిస్తున్నాడు. What will happen to the other sheep? All of them got up in the middle of the night. ఏం జరుగుతుంది, మిగిలిన గొర్రెలన్నీ కూడా మధ్యరాత్రి లేసాయని. Suppose if they want to escape, ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే they have to jump over the fencing wherever they are. వారి అవి ఎక్కడున్నా కూడా అక్కడనే చుట్టూన్న కంచె పై నుండి దూకి వెళ్ళిపోవాలి. But what he observed, అయితే ఆయన ఏం గమనించాడు, every sheep was in a straight line coming to the same corner from where the first one jumped, and they are also started jumping. ఈ గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయంటే వరుసలో నిలబడేసి మొదటి గొర్రె ఎక్కడి నుంచి బయటకు దూకిందో అక్కడి నుంచి అదే స్థలం నుంచి బయటకు దూకుతున్నాయి. Such foolish beings are there. అంటే అలాంటి బుద్ధి If లేనటువంటి they జీవులు. wanted to, save their lives from the danger, they can jump over the fencing wherever they are. ఒకవేళ అపాయం ప్రమాదం మీద ఉంది తప్పించుకోవాలంటే ఆ ఉన్న చోటు నుంచి చుట్టూ కంచె ఉంది కాబట్టి ఎక్కడి నుంచైనా ఉన్న చోటు దూకేసి. They will never think. అవి అలాగ ఆలోచించవు. They have come to the same spot. The first sheep jumped over the fencing. ఎక్కడైతే మొదటి గొర్రె కంచె మీద నుండి దూకి బయటికి వెళ్ళిందో అదే స్థలానికి వచ్చి One after another. ఒక దాని తర్వాత ఒకటి They started jumping. అవి కంచె దూకడం మొదలు పెట్టాయి. Foolish beings. బుద్ధి లేనటువంటి జీవులు. What David is telling? దావీదు ఏమంటాడు, I am a fool. నేను బుద్ధిహీనుడను. I am a fool. నేను బుద్ధిహీనుడను. I am a sheep. నేను గొర్రెను. I am a fool. నేను బుద్ధి లేనివాడిని. But what he says, అయితే ఆయన ఏమంటాడు, though I am a fool, I shall not want. ఆయన అంటాడు, నేను బుద్ధిహీనుడైనప్పటికీ కూడా నాకు లేమి కలగదు. I shall not want. నాకు లేమి The కలగదు. wise people of the world may be in want, not me. కాబట్టి లోకంలో జ్ఞానులు అనేటువంటి వారికి బహుశా లేమి కలిగి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం లేమి ఉండదు. Why? ఎందుకని? The Lord is my shepherd. ఎంచేతంటే యెహోవా నా కాపరి Oh, గనుక. what privileged people are we. కాబట్టి ఎంత ఆధిక్యత కలిగిన ప్రజలు మనం. If the Lord is your shepherd, if the Lord is my shepherd, I may be a fool, yet I shall not want. యెహోవా నా కాపరి, యెహోవా నీ కాపరి అయితే ఒకవేళ నేను బుద్ధిహీనుడైనా కావచ్చు, కానీ నాకే మాత్రము లేమి కలగదు. Not only that, అంతేకాదు, the sheep are innocent beings. ఈ యొక్క గొర్రెలు అమాయకమైన జీవులు. They do not know how to feed themselves. అవి ఏ రీతిగా తమను తాము పోషించుకోవాలో తెలియదు. Yeah, they are very innocent. అవి చాలా అమాయకపు జీవులు. They will wait till the shepherd comes to take them to some field or. ఏదో పొలానికో అలా మేత స్థలాలు తీసుకెళ్ళడానికి కాపురు వచ్చేంత వరకు ఎదురు చూస్తాయి. See, along with the sheep, చూడండి, గొర్రెలతో పాటు goats also will be there. మేకలు కూడా ఉంటాయి. Yeah, they both are almost alike. They will be staying together. చూడండి, గొర్రెలు మరి మేకలు ఒకే దగ్గర ఉంటాయి, దాదాపు ఒకేలాగా ఉంటాయి. But if the goat is hungry, it will not be there. చూడండి, ఈ మేక ఆకలి కొనిందంటే అక్కడ ఉండదు. అది It will go, even it will stand on the compound wall and eat the others' plants. ఆ మేక కావాలంటే చూడండి ఆ కాంపౌండ్ గోడ మీద నిలబడి పక్కన ఇంటి వాళ్ళ మొక్కలు తినేస్తుంటారు. సాయంత్రానికి పక్క వాళ్ళకి గొడవ పెడుతుంది అది. సాయంత్రానికి పక్కింటి వాళ్ళతో గొడవ పెడుతుంది. It will not, keep quiet. అది మౌనంగా ఉండదు. You can see goats walking on the compound walls, not sheep. ఆ యొక్క గోడల మీద నడిచేటువంటి మేకలు గాని గొర్రెలు అలా నడవడం మనం చూడం. They are innocent. అవి అమాయకమైన జీవులు. This is what David is telling. ఈ విషయాన్ని దావీదు చెప్తున్నాడు. I am not only a fool. నేను కేవలము బుద్ధిహీనుడనే I am an కాదు, innocent being. నేను అమాయకపు జీవిని. But అయితే I shall not want. నాకు లేమి కలగదు. Brothers and sisters, సోదరి సోదరులారా, if you are a child of God, if the Lord is your shepherd, what a blessed or privileged person are you. కాబట్టి నువ్వు దేవుని బిడ్డ అవుతే, యెహోవా నీ కాపరి అయితే ఎలాంటి ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తివి నీవు. People may be calling you as a fool. బహుశా ప్రజలు నీవు బుద్ధి లేని వాడు This అనవచ్చు. fellow doesn't know how to live. ఎలా బ్రతకాలో ఆయనకు తెలియదు అనొచ్చు. He doesn't know how to gather for the future. భవిష్యత్తు కొరకు ఎలా పోగు చేసుకోవాలో తెలియదు. People may call you fool and innocent. బహుశా నేను అమాయకమైన వాడని గాని బుద్ధి లేనటువంటి వారని అనొచ్చు. But those people who are saying like that,
They may be in want, but you shall not want. అయితే ఆ మాటలు అనేటువంటి వాళ్ళే బహుశా అవసరతలో ఉండొచ్చు కానీ నీవు మాత్రము లేమి Oh, they may run కలగదు. from pillar to post for help, వారి సహాయం కొరకు అటు ఇటు పరుగులు తీయొచ్చు, but you shall not be in want. అయితే నీవు మాత్రము లేమి కలగని పరిస్థితిలో ఉంటావు. The only reason is, కారణం ఒకటి, the Lord is my shepherd. యెహోవా నా కాపరి. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. Not only the sheep are foolish beings, చూడండి, ఈ గొర్రెలు అవి బుద్ధి లేని జీవులు మాత్రమే కాదు, not only innocent beings, లేక అమాయక జీవులు మాత్రమే కాదు, they are defenseless beings. అవి తమను తాము కాపాడుకోలేని జీవులు. You cannot play with other pet animals also, but you can play with the sheep. చూడండి, మిగిలినటువంటి పెంపుడు జంతువులతో కూడా మనం ఆడుకోలేం కానీ గొర్రెలతో సులువుగా ఆడుకోవచ్చు. Even a small child can play with a sheep. ఒక చిన్న బిడ్డ కూడా గొర్రెతో It ఆడుకోవచ్చు. will not do anything, just it will be bleating, that's all. అది ఏమాత్రము కీడు హాని కలిగించదు, కేవలం అరుస్తుంది అంతే. You cannot play with your pet dog. మీ యొక్క ఇంటిలో పెంపుడు కుక్కతో మీరు ఆడుకోలేరు. Small dog is there. చిన్న కుక్క పిల్ల ఉంటది. Right from its childhood, you have brought it up like your own child. చిన్ననాటి నుంచి కూడా మీ సొంత బిడ్డలాగా దాన్ని పెంచి పెద్ద చేశారు. And now it has grown. ఇప్పుడు ఇది పెద్దగా Now అయింది. it has given birth to puppies. ఇప్పుడు చిన్న కుక్క పిల్లలు జన్మనిచ్చిన దానికి Can you go near that? దాని దగ్గరికి వెళ్తారా మీరు? డౌట్ ఉంటే వెళ్ళి చూడండి, ఒక అర కేజీ తగ్గుతారు వెయిట్. ఇట్ విల్ అట్లీస్ట్ టేక్ ½ కిలో ఫ్రమ్ యూ. కాబట్టి దాని దగ్గరికి వెళ్తే కనీసం అర కేజీ మీ నుంచి తీసేస్తుంది అది నోట్తో. ఐ మీన్ తూచుదీదు. యా, సో యూ కెనాట్ ప్లే విత్ దట్. కాబట్టి దాంతో ఆడలేం, మనం ఆడుకోలేం. వై ఏ డాగ్, కుక్క సంగతి ఎందుకు ఇంకా పక్కన పెడతాం. స్మాల్ హెన్ విత్ చిక్స్. కోడి పిల్లలు కలిగినటువంటి ఒక కోడినే చూడండి. Many of you are born and brought up in cities. You do not know about how to grow a hen, but you know how to eat a hen. ఇలా చాలా మంది పట్టణాల్లో పెరిగారు కాబట్టి కోడి పెట్టెలు అవన్నీ ఎలా పెంచాలో మీకు తెలియదు, కోళ్ళు ఎలా తినాలో మీకు తెలుసు. So when that chicks are there, చూడండి, కోడి పిల్లలు ఉంటాయి. if you are going near to the mother hen, అప్పుడు ఆ కోడి పెట్ట దగ్గర మీరు వెళ్తే like Morse, it will give you signal. అది మీకు మొదట సంకేతం ఇస్తుంది. What it will say? ఏమంటుంది? Cook, 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 cook. It will say like కుక్కు అంటుంది మొదట. ఎందుకు? Don't come near to me. దగ్గరికి రావద్దని. If you come near to me, your shirt will become ribbons. దగ్గరకు వస్తే మీ షర్ట్ అంతా We రిబ్బన్స్ లాగా. cannot play with our pet animals. చూడండి, మన పెంపుడు జంతువులతో సైతం ఆడుకోలేం. But what about a sheep? అయితే గొర్రె విషయం It ఏంటి? is a defenseless being. అది తాను కాపాడుకోలేంది. Yet, అయినా కూడా what David is telling, దావీదు ఏమంటాడు? I am a defenseless person. నన్ను కాపాడుకోలేని వాడిని. We all know how Saul chased David. మనందరూ తెలుసు కదా ఏ రీతిగా సౌలు దావీదును తరిమాడు. With 3,000 soldiers, a king with power. Yes, he was chasing David. చూడు, 3,000 మందిని ఆ సైనికులను వెంబడి పెట్టుకొని ఆయన దావీదును తరుముతో వచ్చినాడు. God never allowed David to fall into the hands of Saul. But as per the written records, 2 times Saul has fallen into the hands of David. అయితే దేవుడు ఎన్నడూ కూడా దావీదు సౌలు చేతిలో పడకుండా ఆయన ఆపుడుతా వచ్చాడు, కానీ 2 పర్యాయాలు దావీదు చేతిలో సౌలు పడ్డాడు. If you are a child of God, నువ్వు దేవుని you బిడ్డవైతే are a blessed person. నువ్వెంతో ధన్యుడవు. If you are the sheep of his flock, ఆయన మందలో గొర్రెవవుతే, you may be a foolish person, you may be an innocent person, you may be a defenseless person, you shall not be in want. ఒకవేళ నువ్వు గొర్రెవై ఉంటే ఎంతో బుద్ధి లేనటువంటి జీవిగా ఉండవచ్చు, అమాయక జీవిగా ఉండవచ్చు, నువ్వు కాపాడుకోలేనటువంటి దానగా వాడగా ఉండొచ్చు, అయినా కూడా నీకేమాత్రం లేమి ఉండదు. That's why David writes in Psalm 144 verse 15. అంచేత కీర్తన 144:15 దావీదు అంటాడు, Blessed are those whose God is the Lord. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అంటాడు. Why? ఎందుకని? They shall not want. వాళ్ళకి లేమి ఉండదు. Their God will provide everything for వారి them. దేవుడు వారికి సమస్తం కూడా ఏర్పాటు చేస్తాడు. Oh, with full understanding and knowledge. And David is telling, the Lord is my shepherd, I shall not want. అలాంటి సంపూర్ణమైన గ్రహింపు జ్ఞానం కలిగిన వాడై దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. Not only that, అంతేకాదు, if you go through the remaining 5 verses, మిగిలినటువంటి 5 వచనాలు మనం చూస్తే David is speaking about the continual grace and his confidence in the grace of God. దావీదు దేవునికి ఎడతెగనటువంటి కృపను గురించి మాట్లాడతాడు, ఆ కృపపై తాను చూపే నమ్మకాన్ని గురించి మాట్లాడతాడు. Psalm 23 is a psalm which speaks of God's faithfulness. కీర్తన 23 దేవుని విశ్వాసతను గురించి మాట్లాడే కీర్తన. So he speaks about his confidence in such a grace. కాబట్టి అలాంటి ఆయన కృప మీద తాను ఎలాగ నమ్మకం ఉంచుతున్నాడు, ధైర్యం వహిస్తున్నాడు అనేది ఈ కీర్తన If you మాట్లాడుతుంది. go through the remaining 5 verses from 2 to 6, 2 నుండి 6 వచనాలు, మిగిలినటువంటి 5 వచనాలు మనం చూస్తే you can see the faithfulness of God in protecting David
at different ages or different stages of his life. కాబట్టి అక్కడ దావీదును తన జీవితంలో వేరువేరు వయస్సుల్లో కావచ్చు, వేరువేరు దశల్లో ఏ రీతిగా దేవుడు కాపాడుతూ వచ్చాడో దాని యొక్క ఆయన యొక్క విశ్వాసతను మనం చూస్తాం. Oh, the Holy Spirit used the pen of David in such a beautiful way. Every stage of his life we can see the protecting hand of God. కాబట్టి దావీదు యొక్క కళాన్ని దేవుని పరిశుద్ధాత్ముడు ఎంతో చక్కటి విధానంలో వాడుకొని ఆ ప్రతి దశలో కూడా ఎలాగైనా దేవుడు ఆయన కాపాడుతూ వచ్చాడనేటువంటిది ఎంతో చక్కగా రచించాడు. Verse 2. రెండో వచనం, He maketh me to lie down in green pastures. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. What David is writing? దావీదు ఏం రాస్తున్నాడు? He is telling, not my mother, not my father, but he maketh me to lie down. ఆయన అంటాడు, నా తల్లి కాదు, నా తండ్రి కాదు, కానీ ఆయన నన్ను పరుండజేస్తాడు. God is making me to lie down. దేవుడే నేను పరుండేటట్లు చేస్తున్నాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, generally at what age we will make the people to lie down? చూడండి, మామూలుగా ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మనం నిద్రపుచ్చుతాం, పడుకోబెడతాం? Common question, very simple question. సామాన్యమైన చిన్న ప్రశ్న, చెప్పండి. ఎవరు నిద్రపుచ్చుతాం? ఎవరు నిద్రపుచ్చుతాం? Suppose if I ask brother Israel, go to bed brother, please sleep, I will sing Jolali, what he will say? కాబట్టి ఒకవేళ నేను పెద్ద వయసుకి వెళ్ళినటువంటి సహోదరు ఇజ్రాయెల్ బ్రదర్ని అనుకోండి, మీరు జోలపాటు పాడితే ఎలా ఉంటది? What he will say? ఏమంటాడు ఆయన? బ్రదర్, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపో, నాకు వచ్చినప్పుడు నేను నిద్రపోతా. Isn't it? Generally, whom we will make to lie down? మామూలుగా ఎవరిని నిద్రపుచ్చుతాం మనం? Small infants. చిన్న శిశువులను, Maybe 1 year or less. ఒక సంవత్సరము తక్కువ వయసు. The mother singing a small song or something like that, he maketh that little child to lie down. కాబట్టి తల్లి చిన్న పాట పాడుతున్నో మరి ఆ రీతిగా బిడ్డను నిద్రపుచ్చుతుంది. He maketh me to lie down means David is telling, the Lord has taken care of me when I was an infant. కాబట్టి ఇక్కడ ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు ఏంటంటే, నేను చిన్న బిడ్డగా శిశువుగా ఉన్నప్పుడు ఆయన నన్ను గురించి జాగ్రత్త వహించాడని. He is not telling that my mother, my father are my brothers and sisters. ఆయన నా తల్లి కానీ, నా తండ్రి కానీ, నా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనట్లేదు. Undoubtedly they love us, నిస్సందేహంగా వాళ్ళు మనం ప్రేమిస్తారు. but they cannot take care of us 24/7 because they are also human beings. చూడండి, వారు కూడా మానవ మాతృలు కాబట్టి 24 గంటలు రోజుకి వారు మనం చూసుకోలేరు. They will be tired. వారు అలసిపోతారు. So what David is telling, అంచేత దావీదు ఏమంటాడు? he maketh me to lie down. ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. In one word, when I was an infant, at my early age, that is when I was in months, yes, he has taken care of me. అంటే వేరే మాటల్లో చెప్పాలంటే, నేను ఇంకా శిశువుగా ఉన్నప్పుడు, ఇంకా నెలలు నిండినటువంటి నెలలు చిన్న కలిగినటువంటి బాలుడుగా ఉన్నప్పుడు గానే ఆయనను కాపాడాడు. He took care of me. ఆయన నన్ను జాగ్రత్త He వహించాడు. maketh me to lie down. ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. Where? ఎక్కడ? Yeah, he can write that on a bed. ఆయన పడక మీద అనొచ్చు, or in the field. లేక పొలంలో అనొచ్చు. Very clearly David is writing. ఎంతో స్పష్టంగా దావీదు రాస్తాడు, In green pasture. పచ్చిక గల చోట్లను What is అంటాడు. the green pasture? ఏంటి ఆ పచ్చిక చోట్ల? For a small lamb, the green pasture is a ready-made food. కాబట్టి ఒక చిన్న గొర్రె పిల్లకు ఇక పచ్చిక గల చోట్ల అనేటువంటివి అందుబాటులో ఉండే ఆహారం. A small child, when he is hungry, he cannot tell that I am hungry, simply he will be crying and searching for food. చూడండి, చిన్న బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆకలి అవుతుందని చెప్పలేడు, కానీ ఆ ఆహారం కొరకు వెతుకుతుంటారు. And suddenly when he finds food, he starts eating. ఆ ఆహారం దొరికిందంటే వెంటనే తింటారు. So what the Lord is కనుక doing? ప్రభు ఏం చేస్తున్నాడు? Yeah, he maketh me to lie down where the ready-made food is there. కాబట్టి ఎక్కడైతే అందుబాటులో తినే ఆహారం ఉండిందో ఆ స్థలములో నన్ను Because పరుండబెడుతున్నాడు. my Lord knows I cannot express my need. ఎందుకంటే ప్రభువుకు తెలుసు నా యొక్క అవసరత నేను I am వ్యక్తపరచలేదు. so small, I cannot go anywhere. నేను చాలా చిన్న దశలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేను. If we are grown up, we can go in search of food. మనం ఒకవేళ ఎదిగిన వారం అయితే ఆహారం వెతుకుతూ వెళ్ళొచ్చు. But what about an infant? అయితే చిన్న శిశు విషయం Only ఏంటి? crying and crying, nothing else. కేవలం ఏడుస్తా ఉంటుంది, ఇంకేం చేయలేదు. See how much care my Lord has taken care. చూడండి, ఎంతగా నా యొక్క ప్రభు నన్ను గురించి జాగ్రత్త When I was వహించాడు. an infant, నేను శిశువుగా He ఉన్నప్పుడు has taken care of me and He made me lie down, not here and there, in green pastures, knowing my need and knowing my inability. కాబట్టి ఆయన నా అవసరం తెలియనటువంటి వాడై, నా యొక్క సామర్థ్యం లేనటువంటి స్థితిని ఎరిగినటువంటి వాడై, ఆయన నన్ను పచ్చిక గల చోట్లలో ఆహారం కలిగిన స్థలంలో నన్ను పరుండబెట్టాడు. Oh, what a wonderful God, the God of the Bible. కనుక బైబిల్ దేవుడు ఎలాంటి అద్భుతమైన దేవుడు ఆయన. Today you are sitting here means, ఇది నన్ను ఇక్కడ కూర్చున్నామంటే do you know that truth? ఆ సత్యం నీకు తెలుసా? When you are an infant,
It is not your mother, though they love you. It is not your father. The Lord has taken care of you. కాబట్టి నువ్వు శిష్యువుగా ఉంటున్నప్పుడు నీ తల్లి కాదు లేక నీ తండ్రి కాదు, వారు నిన్ను ప్రేమించినప్పుడు కూడా ప్రభువు నీ గురించి జాగ్రత్త వహించాడు. That is the faithfulness of God. అది దేవుని యొక్క విశ్వాసం. Today you are here safe and sound means when you are a child or infant, the Lord has taken care ఈ of you. దినానెంతో నువ్వు క్షేమంగా భద్రంగా ఇక్కడ ఉన్నావంటే నువ్వు శిశువుగా ఉన్నప్పుడే ప్రభు నీ గురించి జాగ్రత్త వహించి కాపాడాడు. Not only when you are an infant. నువ్వు ఒక శిశువు దశలో ఉన్నప్పుడే కాదు. During the worship message we were referring to Psalm 139. మనము ఆరాధన వర్తమానంలో కీర్తన 139 చూసాం. And in that, if you read 14, 15 and 16 verses, అందులో గాని 14, 15, 16 వచనాలు చదివితే what David is writing, దావీదు రాస్తే ఏమంటాడు? when I was a small infant or substance in my mother's womb, thine eyes hath seen me. ఆయన అంటాడు కదా, నేను ఇంకను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను అంటాడు. When I was a small substance, నేను ఒక చిన్న పిండము వలె when ఉన్నప్పుడు, I was like a dot in my mother's womb, నా యొక్క తల్లి గర్భములో చుక్క వలె నేను ఉన్నప్పుడు your hands have formed my limbs. నీ యొక్క చేతులు నా యొక్క చేతులను నిర్మించాయి. Not only that, అంతేకాదు, your eyes hath seen that substance. నీ యొక్క కనులు ఆ యొక్క రూపాన్ని చూచాయి. Not when you are an infant, brothers and sisters. కాబట్టి సోదరి సోదరులారా, నువ్వు శిశువుగా ఉన్నప్పుడు మాత్రమే Your కాదు, mother has not seen you. నీ తల్లి నిన్ను చూడలేదు. You are like a small substance, a tiny substance in your mother's నీ womb. యొక్క తల్లి గర్భములో చిన్న అణువు వలె కనబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, At that time, ఆ సమయంలో the Lord has seen you. దేవుడు నిన్ను చూశాడు. From that time, ఆ సమయం నుండి the Lord has taken care of you. ప్రభు నిన్ను గురించి జాగ్రత్త వహించాడు. Every limb today, all your limbs, he has formed with his own hand. కాబట్టి నీ యొక్క చేతులు, కాళ్ళు, నీ అవయములన్నిటినీ కూడా ఆయన తన చేతులతో నిర్మించాడు. Personal care he has taken. వ్యక్తిగతమైన జాగ్రత్త వహించాడు ఆయన. When David said like that, దావీదు అలాగన్నప్పుడు, when I was in my mother's womb, the eyes of the Lord hath seen me. నేను పిండమునై ఉండగానే యెహోవా కనులను చూచాను, తల్లి గర్భమునై ఉండగానని. Jeremiah became a little bit angry. అప్పుడు ఇర్మియా కొంచెము కోపం వచ్చింది అనుకుంటాను. Dawood bhaiya kya bol rahe? దావీదు అన్న ఏమంటున్నాడని. What are you talking? ఏం చెప్తున్నావు? It is not when you are in mother's womb. తల్లి గర్భములో ఉన్నప్పుడు మాత్రమే కాదు. What Jeremiah is writing? ఇర్మియా ఏమంటాడు? Before I was formed in my mother's womb, you have chosen me. Jeremiah 1:5. ఇర్మియా 1:5 అంటాడు, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే అంటాడు. గర్భములో నిన్ను రూపింపక మునుపే అంటాడు. Before I was formed in my mother's womb. అంటాడు కదా, గర్భములో, నా తల్లి గర్భములో నేను రూపింపబడక మునుపే. Oh David, when you are like a small substance, not at that time, even before that also the Lord has chosen you. కాబట్టి దావీదు నీ యొక్క ఒక అణువు వలె నీ యొక్క తల్లి గర్భములో ఉన్నప్పుడు మాత్రమే కాదు గాని, నీవు ఇంకా రూపింపబడక మునుపుగానే తల్లి గర్భములో నేను ఎరుగుదును అంటాడు. Can you show any person in the whole world who loved you like that? కాబట్టి ప్రపంచం అంతట్లో కూడా అంతగా నేను ప్రేమించినటువంటి వారు ఒక వ్యక్తి When you are in your mother's womb, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, before you were formed in your mother's womb. నీ తల్లి గర్భములో రూపుదిద్దడానికి మునుపుగానే. When Jeremiah said like that, ఇర్మియా ఇలాగన్నప్పుడు Paul became very angry. పౌలు చాలా కోపగించుకున్నాడు. He was having wonderful revelation in the New Testament. కృత నిబంధనలో అద్భుతమైనటువంటి బయలు పలుపు కలిగినటువంటి వాడు ఆయన. What he is writing? ఆయన ఏం రాస్తాడు? In Ephesians 1:4, we all know before the foundation of the world. ఎఫెసీ పత్రిక 1:4 మనం అందరం మెరుగుతాం కదా, జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే. Today so many people are calling themselves as gods. ఈ దినాల్లో అనేకులు తమను తాము దేవుళ్ళు అని పిలుచుకుంటున్నారు. Today somebody is telling he is God, another is telling he is God, third fellow is telling I am God. కానీ ఈ దినాన్ని చూసినప్పుడు పలానా వ్యక్తి దేవుడని, మరి పలానా దేవుడని, ఒక్కరేమంటారంటే నేనే దేవుని అంటున్నారు. Can you show one person in the whole world who loved you before the foundation of the world, before you were formed in your mother's womb, when you were a small substance, who loved you so much? కాబట్టి ఏ లోకంలో ఎవరినైనా నువ్వు చూపించగలుగుతావా? జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగా నేను ప్రేమించినటువంటి వ్యక్తి, నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపుగా నేను ప్రేమించినటువంటి వ్యక్తి, నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నేను ప్రేమించిన He has taken personal interest. ఆయన వ్యక్తిగతముగా నీ పట్ల శ్రద్ధ వహించాడు. Not only that, అంతేకాదు, after you are born, నువ్వు జన్మించిన when తర్వాత, you are an infant, నువ్వు ఒక శిశువుగా ఉన్నప్పుడు, he maketh me to lie down in green pastures. ఆయన పచ్చిక గల చోట్లలో నీవు నన్ను పరుండ చేయుచున్నావు. He has taken care of me when I was an infant. నేను ఒక శిశువుగా ఉన్నప్పుడు ఆయన నా గురించి జాగ్రత్త But వహించాడు. always I will not be like an infant, I will be slowly growing, isn't it? అయితే ఎల్లప్పుడూ కూడా ఒక శిశువు స్థితిలో ఉన్నాను కదా, ఎదుగుతా ఉంటాను. That's why this psalm speaks of different stages of life. అందుచేత ఇక కీర్తన జీవితంలో ఆయా దశలు, స్థాయిలు, వయసుల గురించి మాట్లాడు. After infancy, ఈ యొక్క శిశువు దశ తర్వాత, after 1 year or 1.5 year,
ఒక సంవత్సరం లేక ఒకన్నర సంవత్సరాల తర్వాత then we 15 will become a సంవత్సరాలు. small child. అప్పుడు చిన్న బాలుడుగా We will అవుతాం. enter into our childhood. బాలుడుగా మనం అవుతాం అప్పుడు. That's why అందుకని in the second line of second verse, David is writing about the next stage of life. కాబట్టి ఈ రెండవ వచనం రెండవ వరుసలో ఆయన జీవితంలో రెండవ దశ గురించి See మాట్లాడు. the faithfulness of God. చూడండి దేవుని యొక్క నమ్మకత్వం. What he is writing? ఏమంటాడు ఆయన? He leadeth me beside still waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు He అంటాడు. is leading me. ఆయన నడిపిస్తున్నాడు. It is not my mother and my father. He taught me how to walk. నా తల్లి నా తండ్రి కాదు గాని ఆయన నాకు నడక నేర్పాడు అంటాడు. What he is writing? ఆయన అంటాడు He ఆయన leadeth me. ఆయనను When I నడిపించుచున్నాడు. was a child, నేను బాలుడుగా ఉన్నప్పుడు, when I was around 1.5 to 2 years or 3 years of age, నేను ఒక సంవత్సరము 2-3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు he taught me how to walk. ఎలాగ నడవాలో ఆయన నేర్పించాడు నాకు. What a faithful God. ఎలాంటి నమ్మదగినటువంటి దేవుడు ఆయన. Now it is not to green pastures. ఇప్పుడు పచ్చికల చోట్లు కాదు. Because you know how to, when you are hungry, how to ask for food. ఎందుకంటే ఇప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ఎలాగ అడగాలో తెలుసు. Now to which place? ఇప్పుడు ఏ స్థలము? Now the place is changed. స్థలం మారింది ఇప్పుడు. To still water. శాంతికరమైన జలములు. Children like to play in water. పిల్లలు అంటే నీటి దగ్గర ఆడుకోవడం ఇష్టం. To make you joyful when you are a child. నువ్వు ఒక బిడ్డగా బాల్యుడుగా ఉన్నప్పుడు నేను Not ఆనందింపజేసేదానికి only taking care of your food. నీ యొక్క ఆహారాన్ని గురించినటువంటి శ్రద్ధ వహించడమే He కాదు, taught you how to walk. ఎలాగ నడవాలో నీకు He నేర్పించాడు. taught you how to be happy. ఎలాగ ఆనందంగా ఉండాలో నేర్పించాడు. It is the Lord who has taken care of you when you are a child. నువ్వు ఒక బాలుడుగా ఉన్నప్పుడు నిన్ను గురించి జాగ్రత్త వహించాడు. What a wonderful, what a loving God we are having. ఇలాంటి అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. Today we are sitting safe and sound means it is because of none of our abilities. It is because of His faithfulness. ఇది నాన్న నీవు నేను ఎంతో క్షేమంగా భద్రంగా కూర్చున్నామంటే మనలో ఏ ఒక్కరి శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కానీ కేవలం ఆయన చూపించినటువంటి జాగ్రత్త. Now what we are seeing from the word of God? దేవుని వాక్యం నుంచి ఏం చూస్తున్నాం ఇప్పుడు? Before the foundation of the world He loved me. జగత్తు పునాది వేయబడడానికి మనం ప్రేమించాడు ఆయన. Before I was formed in my mother's womb He has chosen me. నా తల్లి గర్భంలో రూపింపబడడానికి మునుపుగానే ఆయనను ప్రేమించాడు. When I was in my mother's womb as a small substance His eyes hath seen me. ఆయన నా యొక్క తల్లి గర్భములో నేను రూపింపబడినటువంటి ఆ యొక్క దశలో నన్ను ప్రేమించాడు. Every limb He designed. ఆయన ప్రతి అవయవమును కూడా రూపుదిద్దాడు. And not only that, when I was born, అంతేకాదు నేను జన్మించిన when తర్వాత I was a small infant, నేను ఒక చిన్న శిశువుగా ఉన్నప్పుడు He made me to lie ఆయన down. నన్ను పరుండ చేశాడు. He gave me food. ఆయన నాకు భోజనం When I ఇచ్చాడు. was a child, నేను బాల్య దశకు He has వచ్చినప్పుడు taken care of me. నన్ను గురించి జాగ్రత్త He వహించాడు. taught me how to walk. He leadeth me. ఆయన ఎలాగ నడవాలో నాకు He నేర్పించాడు made కనుక me joyful. He led me to the still water. ఆయన నన్ను ఆనందింపజేశాడు. శాంతికరమైన జలములేదో నడిపిస్తున్నాడు. After childhood, బాల్య దశ we తర్వాత all know what is the next stage of our life. మన జీవితంలో తర్వాత స్థితి ఏంటో మనకు What is the తెలుసు. next stage of our life? మన జీవితంలో తర్వాత దశ ఏంటి? After childhood. బాల్య దశ How తర్వాత beautifully David is writing. చూడండి దావీదు ఎంత చక్కగా రాస్తున్నాడు. We will enter into our young age. అప్పుడు మనం యవన ప్రాయంలోని ప్రవేశిస్తాం. That is what this third verse says. మూడవ వచనము దాని గురించి మాట్లాడుతుంది. David is speaking about his young age and how God was faithful. కాబట్టి దావీదు తన యొక్క యవన ప్రాయములో ఎలాగన దేవుడు తనకు నమ్మదగిన వాడుకున్నాడో మాట్లాడతాడు. What he is writing? ఏమంటాడు He ఆయన? restoreth my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. In English it is beautiful. ఇంగ్లీష్ లో బాగుంది. He restoreth my soul. ఆయన నా ప్రాణమును సమకూర్చుచున్నాడు. Where is the question of restoring? సమకూర్చుట అనేటువంటి ప్రశ్న ఎప్పుడు Suppose if తలెత్తుతుంది? I have fallen, I will be restored. పడిపోయినప్పుడే సమకూర్చబడుట అనేది We ఉంటుంది. all know in the Bible, in the book of Isaiah, it is written in chapter 40 verse 30. మనందరికి కూడా తెలుసు బైబిల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది. Young people will surely fall, they will stumble. యవనులు తప్పక తొట్టిల్తారు, వారు దారి తొలుగుతారని రాయబడింది. Young age is a very important age in the human life. కాబట్టి మానవ జీవితంలో యవన దశ అనేటువంటిది చాలా It is the ప్రాముఖ్యమైనది. decision making period. అది తీర్మానాలు చేసేటువంటి దశ. Because whatever decision you take in your young age, your whole life will be moving around it. ఎందుకంటే నీ యవన ప్రాయములో ఏవైతే తీర్మానాలు చేస్తావో తర్వాత నీ జీవితం అంతా దాని చుట్టే తిరుగుతుంది. Intermediate. ఇంటర్మీడియట్ What you are going to be, it will be decided in the group what you are selecting in your +2. దాని తర్వాత నీ జీవితంలో నువ్వు ఏమవుతావు అనేటువంటిది నువ్వు +2లో తీసుకున్నటువంటి గ్రూప్ మీద ఆధారపడి ఉంటుంది. Is it science or mathematics or arts? నువ్వు ఒకవేళ సైన్స్ తీసుకుంటావా, మ్యాథ్స్ తీసుకుంటావా, ఆర్ట్స్ తీసుకుంటావా. So young age is a decision making period. కాబట్టి యవన ప్రాయం అనేటువంటిది తీర్మానాలు తీసుకునేటువంటి దశ. It is a formative period. అది నువ్వు రూపుదిద్దుకునేటువంటి దశ. Many times young people, they will stumble and they will fall. Bible says surely they will fall in their young age. కాబట్టి అనేక పర్యాయాలు యవనస్తులైనటువంటి వారు తూలి త్రొట్టిల్తుంటారు. బైబిల్లో ఖచ్చితంగా రాయబడింది యవనులు వారు నిశ్చయంగా వారు పడిపోతారని. Surely.
నిశ్చయంగా. Because as a child of God, you are walking in a slippery world. ఎందుకంటే ఒక దేవుని బిడ్డగా నువ్వు జారుడు బండ లాంటిటువంటి ఒక లోకంలో జీవిస్తున్నావు. Then when you are fallen, నువ్వు పడిపోయినప్పుడు, when you have taken a wrong decision, తప్పు తీర్మానం తీసుకున్నప్పుడు what everybody will do? మిగతా వాళ్ళంతా ఏమంటారు? Suppose somebody is going on the cycle, suddenly if they have fallen on the road, everybody what they will do first? చూడండి, మామూలుగా ఎవరో సైకిల్ మీద వెళ్తున్నారు, రోడ్డు మీద అకస్మాత్తుగా పడిపోయాడు, మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? పైకి లేపి ముందు అందరు నవ్వుతారు, isn't it? మొదట లేపేదాని మునుపు అందరు నవ్వుతారు. Everybody will start smiling as if they have never fallen from their cycle. వాళ్ళ సైకిల్ ఎప్పుడు పడలేదు అన్నట్లుగా అందరు నవ్వుతారు, isn't it? They also have fallen, వారు పడిపోయారు. but when they see somebody falling, everybody starts laughing. అయితే ఎవరైనా పడిపోవడం చూసినప్పుడు అందరు నవ్వడం మొదలు పెడతారు. In our young age also, యవన దశలో when కూడా you commit some mistake, ఏదైనా తప్పు చేసినప్పుడు everybody will be pointing their finger at you. ప్రతి ఒక్కరు కూడా నీ వైపు వేలెత్తి Oh, చూపిస్తారు. this fellow is fallen, ఈయన పడిపోయాడు, this fellow stumbled. ఇక్కడ తొట్టిల్లిపోయాడు. The only person who restores your soul is Lord Jesus Christ. కాబట్టి నీ యొక్క ప్రాణమును తిరిగి సమకూర్చేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుప్రభువారు. He restoreth my soul. ఆయన నా ప్రాణమును తిరిగి సమకూర్చుచున్నాడు. Everybody when they are pointing their finger at me, ప్రతి ఒక్కరు కూడా తమ వేలెత్తి నా వైపు చూపిస్తున్నారు. he will not do like that. అయితే ఆయన అలాగ He చేయడు. will come to me, ఆయన దగ్గరకు he వస్తాడు, will restore my soul. ఆయన ప్రాణానికి Oh సమకూరుస్తాడు. my son, you have fallen. అంటాడు, నా కుమారుడు తప్పిపోయావు, Are there any wounds are there? ఏదైనా గాయాలు తగిలాయా? He will heal them. అలాగే వాళ్ళు He స్వస్థపరుస్తాడు, restoreth your soul. నీ ప్రాణమును సమకూరుస్తాడు ఆయన. And not only after restoring, he will not leave you. అలాగే సమకూర్చిన తర్వాత ఆయన విడిచిపెట్టాడు. In the third verse, second line, what it says? 3వ వచనం 2వ భాగంలో ఏమంటాడు? And he leads me in the paths of righteousness for his name's sake. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. Nadipinchuta is there in second verse and third verse also, చూడండి, నడిపించడం అనేది 2వ వచనంలో ఉంది, 3వ వచనంలో కూడా ఉంది. but the ways are different. అయితే మార్గములు వేరు. In the second verse, it is to still waters, 2వ వచనంలో శాంతికరమైన జలముల యొద్ద. because you are a child. ఎంచేతంటే అప్పుడు నువ్వు బాలుడుగా ఉన్నావు. But in the third verse, 3వ it వచనంలో is the ways of righteousness, because you have fallen in the ways of unrighteousness. నువ్వు దుర్నీతి మార్గాల్లో పడిపోయినావు గనుకనే నీతి మార్గాల్లో నేను నడిపిస్తున్నాను. My son, this is not the way you have to walk. నా కుమారుడా, నువ్వు నడవాల్సిన మార్గం ఇది This is కాదు. not a safe ఇది way. సురక్షితమైన మార్గం This కాదు. decision is a wrong నువ్వు decision. తీసుకునే తీర్మానం తప్పు తీర్మానం. Come on, get up. లేచి నిలబడు, I will restore you. నేను నిన్ను I సమకూరుస్తాను. will not leave you after restoring. నువ్వు సమకూర్చబడిన తర్వాత విడిచిపెట్టు. I will put you in the ways of righteousness, because for my name's sake. నా నామము నిమిత్తము నీతి మార్గాల్లో నేను నడిపిస్తాను. You are bearing my name. నువ్వు నా నామం You are ధరించావు, my child. నువ్వు నా బిడ్డవు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, what a faithful God the God of the Bible is. బైబిల్ దేవుడు ఎలాంటి నమ్మదగినటువంటి What a దేవుడు. wonderful Psalm 23 is. కీర్తన 23 ఎంత అద్భుతమైన కీర్తన. When you are an infant, he has taken care of you. నువ్వు శిశువుగా ఉన్నప్పుడు నీ గురించి జాగ్రత్త When you వహించాడు. are a child, he has taught you how to walk and taken care of you. నీ బాల్య దశలో ఉన్నప్పుడు ఏ రీతిగా నడిపించాలా నీ గురించి జాగ్రత్త వహించాడు. And not only that, అంతేకాదు, when you are an young man, నువ్వు యవనస్తుడుగా when you ఉన్నప్పుడు, have fallen, పడిపోయినప్పుడు, when everybody was laughing at you, అందరు నిన్ను చూసి హేళన చేస్తున్నప్పుడు he came to you. నీ ఎద్దకు వచ్చాడు. He restored your soul. నీ ప్రాణమును He kept సమకూర్చాడు, you in the ways of righteousness. నీతి మార్గాల్లో నేను ఉంచాడు. Young age is not the end of the life. చూడండి, యవన ప్రాయం అనేది జీవితానికి అంతం కాదు. After young age, యవన దశ తర్వాత what is the next stage? తర్వాత దశ ఏంటి? Are you sleeping? నిద్రపోతున్నా. What is the next stage? తర్వాత దశ Middle age. మధ్య వయస్సు. After young age, middle age. యవన ప్రాయం తర్వాత మధ్య వయస్సు. The most problematic age. అన్నిటికంటే ఎక్కువ సమస్యలతో కూడినటువంటి వయసు. That's why in verse 4 he is writing, అందుకనే 4వ వచనంలో అంటాడు, though I walk through the valley of shadow of death or darkness. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. What does it mean? దాని అర్థం ఏంటి? The middle age, there will be so many responsibilities on you. ఈ మధ్య వయసులోనికి వచ్చినప్పుడు అనేకమైన బాధ్యతలు నీ మీద ఉంటాయి. You will be getting married. నీకు పెళ్ళి అవుతుంది, Wife or husband, somebody will be there. భార్య భర్త ఉంటారు, 1 or 2 children will be there. ఒకరిద్దరు పిల్లలు The ఉంటారు, old people, father and mother also will be there. ముసలి వాళ్ళు ఉంటారు, అంటే తల్లిదండ్రులు ఉంటారు. And you have to earn for all those people. వారందరి కొరకు కూడా నువ్వు సంపాదించి Oh, పెట్టాలి. when you are an young man, నువ్వు యవనస్తుడుగా you are ఉన్నప్పుడు, writing letter or you are phoning, daddy send me 1,000 rupees, but today 2 phones are coming, daddy send 1,000. కాబట్టి చూడండి, ఉత్తరం రాయడం కానీ ఫోన్ చేసి 1000 రూపాయలు పంపించమని అది నాలో నువ్వు చెప్పేటువంటి వాడివి. ఇప్పుడైతే నీకే 2 ఫోన్లు వస్తున్నాయి. నాకు 1000 పంపించు, నాన్న నాకు 1000 పంపించు. ఫోన్ పెట్టగానే ఇంకో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ పెట్టగానే ఇంకోటి. Because you are having 2 or 3 children. ఎందుకంటే 2-3 పిల్లలు ఉంటారు. So it will be like a valley of shadow of darkness. కాబట్టి అది గాఢాంధకార లోయలాగా ఉంటుంది. So many problems. అనేక సమస్యలు ఉంటాయి. I do not know how many married people are happy here. ఇక్కడ మీలో ఎంతమంది పెళ్ళైన వాళ్ళు సంతోషంగా ఉన్నారో నాకు తెలీదు.
I should not ask in public. I have to take you privately and ask. అందరి ముందు అడిగితే బాగుండదు, ఒక్కొక్కరిని అడిగితే బాగుంటది. To the best of my knowledge, 99% married people are not happy. నాకు తెలిసినంత మట్టుకు 99% పెళ్ళైన వారు ఆనందంగా ఉండరు. అన్న లైఫ్ ఎట్టగుంది అంటే అంటాడు అంతే. We can understand from that, isn't it? ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు నవ్వి చూస్తే మాకు అర్థమైపోతుంది ఎలా ఉందని. And when they see the people who are not married, they feel very jealous. తర్వాత పెళ్లిగా అనేటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎంతో అసూయతో ఉంటారు. Why? ఎందుకని? I lost that liberty. వాళ్ళని చూసి ఆ స్వాతంత్రం పోయింది. I was like that free bird. ఒకప్పుడు అలాంటి స్వేచ్ఛపరుడుగా Today wife and children and parents, so many ties are there. ఈ దినాల్లో అనేకమైన బంధకాలు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. So when they see the bachelors so happy, they feel very jealous and they will come and say, సంబంధం చూడమంటావా? కాబట్టి వారు పెళ్లి కానటువంటి వాళ్ళని చూసినప్పుడు చాలా అసూయతో ఉండి వాళ్ళ దగ్గరకు వచ్చి అంటారు, మీకు ఏదైనా సంబంధం చూడమంటారా అని అంటున్నారు. నువ్వు చేసుకుని హ్యాపీగా ఉన్నావా? That they will not answer. కాబట్టి వాళ్ళు దానికి జవాబు చెప్పారు. So this is middle age. ఇది మధ్య వయసు. It is like the valley of shadow of dark. అది గాఢాంధకారపు లోయ లాంటిది. So many responsibilities. చాలా బాధ్యతలు. As a child of God, your income may be very little, but so many needs are there. దేవుని బిడ్డగా నీకు వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉండొచ్చు, అవసరాలు చాలా ఎక్కువ ఉండొచ్చు. So sometimes you will feel so discouraged. కొన్నిసార్లు చాలా Who నిరుత్సాహపడుతుంటావు. is there with me? నాతో ఎవరున్నారు? Everywhere it is total darkness. ఎటు చూసినా పూర్తి చీకటి. But David is telling, దావీదు అంటాడు, in my middle age, నా మధ్య వయసులో though everybody leaves me, అందరు నన్ను విడిచిన, though I am going through the valley of shadow of darkness, నేను గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తున్నా, I'll fear no evil. నేను ఏ అపాయానికి భయపడను. Not because I am having some mighty powers. నాకేదో బలములు శక్తులు ఉన్నాయని కాదు. No, you are with me. నీవు నాకు తోడై ఉన్నావు. You are with me. నీవు నాకు తోడై That ఉన్నావు. is my confidence. అది నా ధైర్యం. Though I am walking through the valley of shadow of darkness, I fear no evil in my middle age because you are with me. నా మధ్య వయసులో గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నీవు నాకు తోడైనా గనక ఏ అపాయానికి భయపడను. The enemies may be there. శత్రువులు ఉండొచ్చు. Some people may feel jealous. కొంతమంది అసూయపడొచ్చు. People like Saul may be there. సౌలు లాంటి వాళ్ళు ఉండొచ్చు. But you will put a table for me before mine enemies. అయితే నా శత్రువుల ఎదుట నువ్వు భోజన బల్ల సిద్ధపరుస్తావు. Your rod and your staff will comfort me. నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తాయి. Two important things David is writing. రెండు ప్రాముఖ్యమైన సంగతులు దావీదు In రాస్తాడు. the New Testament age, కొత్త నిబంధన కాలంలో different people they will give different interpretation to the rod and staff. ఇక్కడ ఉండేటువంటి దుడ్డు కర్ర దండాన్ని గురించి వేరు వేరు వ్యక్తులు వేరు వేరు మరి అర్థాలు చెప్తారు. But okay, all may be right also. అవన్నీ కూడా రైట్ ఉండొచ్చు. But in the New Testament, అయితే కొత్త నిబంధన the Lord has given two important things for a believer, for his child to be comforted. కాబట్టి ఒక చూడండి, విశ్వాసికి ఆదరించబడే దాని కొరకు తన బిడ్డకు రెండు ప్రాముఖ్యమైన సంగతులు ప్రభించాడు. Number one, we all know in John 14 it is the Holy Spirit. అందరికి తెలుసు కదా, మొదటిదిగా యోహాను 14 పరిశుద్ధాత్మ. His name itself is comforter. ఆయన పేరే ఆదరణకర్త. And in 1 Thessalonians 4:18, మొదటి దశలోనిక 4:18లో comfort ye one another with these words. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి. So two important things in the New Testament for a child of God to be comforted. కాబట్టి ఒక కృత నిబంధన కాలంలో దేవుని బిడ్డ ఆదరించబడడానికి కొరకే రెండు ప్రాముఖ్యమైన The సంగతులు. Spirit of God and the Word of God. దేవుని ఆత్మ, దేవుని వాక్యం. When you read the Word of God, నువ్వు దేవుని వాక్యం when the చదివినప్పుడు, Spirit of God is teaching the truths of the Word of God, దేవుని యొక్క ఆత్మ దేవుని వాక్య సత్యాల్ని బోధిస్తున్నప్పుడు what a comfort you will get. ఎంత ఆదరణ పొందుతావు. You only will say, God spoke to me. నీవే అంటావు కదా, దేవుడు నాతో Oh, God మాట్లాడాడు, comforted me, brother. లేదా నా దేవుడు When ఆదరించాడు. I going through that particular verse, God spoke in a different way. నేను ఆ ఫలానా వచనం చదువుతున్నప్పుడు ఎంతో వేరైన విధానంలో For మాట్లాడాడు a దేవుడు. child of God, two comforters, the Spirit of God and the Word of God in your middle age. కాబట్టి ఒక దేవుని బిడ్డ నీ మధ్య వయసులో ఉన్నప్పుడు రెండు ఆదరణ ఇచ్చేటువంటి సంగతులు దేవుని ఆత్మ, దేవుని వాక్యం. They will arrange a table for you before your enemy. నీ శత్రువు ఎదుట నీ కొరకే భోజన బల్ల So సిద్ధపరుస్తాడు. what David is telling, దావీదు ఏమంటాడు? even in my middle age, the Lord will never leave me. నా మధ్య వయసులో కూడా నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు. When I was an infant, he has taken care నేను of me. శిశువుగా ఉన్నప్పుడు నా గురించి జాగ్రత్త When I was వహించాడు. a child, he has taken care నేను of me. బాలుడుగా ఉన్నప్పుడు జాగ్రత్త As వహించాడు. an young man, he restored my నేను soul. యవనస్తుడుగా ఉన్నప్పుడు నా ప్రాణాన్ని సమకూర్చాడు. In my middle age, నా మధ్య వయసులో yes, he has taken care of me, though I was going through a valley of darkness. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఆయన నా గురించి జాగ్రత్త వహించాడు. After the middle age, మధ్య వయసు తర్వాత yeah, we are coming to a conclusion, don't worry. ముగింపుకు వస్తున్నాం, భయపడొద్దు. Old age. వృద్ధాప్యం. Old age, what will happen? వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది? We cannot go on our own, we will be very weak. మనం చాలా బలహీనం అయిపోతాము, మనంతటి మనం బయటికి వెళ్ళలేము. That's why what David is writing, అందుకే దావీదు ఏమంటాడు? even in my old age, he will not leave me. నా యొక్క వృద్ధాప్యంలో కూడా ఆయన నన్ను విడిచిపెట్టాడు. 6th verse.
6వ వచనం, surely goodness and mercy shall follow me all the days of my life. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. The Lord will give you 2 security guards. దేవుడు నీకు 2 అంగరక్షకుల్ని ఇస్తాడు. Oh, that is the goodness and the mercy of the Lord. దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం. Because the Lord knows very well you cannot go on your own because you are very old and weak. నువ్వు చాలా వృద్ధాప్యంలోకి వచ్చావు, బలహీనంగా ఉన్నావు, నీ అంత నువ్వు వెళ్ళలేవు గనక ప్రభు ఈ 2 ఇస్తాడు నీకు. Yes, goodness and mercy. ఆయన కృప, ఆయన క్షేమం. How long? ఎంతకాలం? All the days of my life. నా బ్రతుకు దినములన్నీ, On my deathbed, during my last breath also, the Lord will not leave me. కాబట్టి నా యొక్క మరణ పడక మీద చివరి శ్వాస విడిచే సమయం అంతవరకు కూడా ప్రభు నన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. Today many old people are sitting here. ఇది నన్ను చాలా మంది వృద్ధులైన వారు Many elderly people are there. పెద్దలైన వారు చాలా మంది కూర్చున్నారు. Many times they will say, చాలా సార్లు వాళ్ళు అంటారు, who is their brother? బ్రదర్ ఎవరున్నారు నాకు? Suppose if I asked you, ఒకవేళ నేను అడిగాను how many అనుకోండి, children you are having? మీకు ఎంతమంది పిల్లలు అంటే? 3 children. 3. Where are they? ఎక్కడున్నారు? Are they grown up? వారు ఎదిగారా? అరే ఫస్ట్ వాడు ఇంజనీర్ బ్రదర్, సెకండ్ వాడు డాక్టర్ బ్రదర్, మూడో వాడు పెద్ద ఆఫీసర్ బ్రదర్, కంప్యూటర్ ఇంజనీర్. కాబట్టి వాళ్ళు చెప్తారు కదా, మొదటి వాడు డాక్టర్ బ్రదర్, రెండోడు ఇంజనీర్, మూడోడు కంప్యూటర్ ఆఫీసర్ ఏదో చెప్తారు. Where are they? ఎక్కడున్నారు వాళ్ళు? They are not here. వారు ఇక్కడ లేరు. One is in Australia, ఒకరు ఆస్ట్రేలియా, one is in America, and one is in England. ఒకరు అమెరికా, ఒకరు ఇంగ్లాండ్. Here not even a single person to give you a cup of water. ఇక్కడ కనీసం ఒక గిన్నె నీళ్ళు ఇచ్చేదానికి ఒక్కరు లేరు. At that time, ఆ వయసులో you will be having that thought. ఆ తలంపు వస్తుంది, Nobody is there. ఎవరు లేరు. What is the use of my children? పిల్లలుండి ఏం లాభం? I earned so much and gave them. ఎంతో సంపాదించి పెట్టాను, They got wings and they have gone. వాళ్ళ రెక్కలు చెగిరిపోయారు. Today nobody is there. ఈ రోజు ఎవరు లేరు. I saw many people telling, I am alone brother. కాబట్టి చాలా మంది నేను ఒంటరిగా ఉన్నాను బ్రదర్ అని చెప్పడం Who విన్నా. is there for me brother? ఎవరు నాకున్నారు బ్రదర్ అన్నారు వాళ్ళు. I am telling to the old brothers and sisters. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులతో చెప్తున్నా, If you are a true child of God, if you are telling you are alone means it is a lie. కాబట్టి నువ్వు నిజంగా దేవుని బిడ్డవై నేను ఒంటరిగా ఉన్నానని చెప్తుంటే అది అబద్ధం. Why? ఎందుకని? The Lord said, I will not leave you. ప్రభు చెప్పాడు నేను విడిచిపెట్టను అనేసి. The Lord will never said in the Bible that your children will leave you. కాబట్టి Will be with you. నీ బిడ్డలు ఎప్పుడు నీతో కూడా ఉంటారని బైబిల్ ఎన్నడూ Till చెప్పలేదు. the last breath your wife will be with you, your husband will be with you. The Lord never told. నీ యొక్క చివరి శ్వాస విడిచేంత వరకు కూడా నీ భార్య నీతో ఉంటుందా, నీ భర్త నీతో ఉంటాడని ప్రభు చెప్పలేదు. But what the Lord said? అయితే ప్రభు ఏం చెప్పాడు? I will be with you. నేను నీకు తోడై ఉంటాను. My goodness and my mercy shall follow all the days of your నా life. కృప, నా క్షేమములు నీ బ్రతుకు దినములన్నీ నీ వెంట వస్తాయి. All alone in ICU you are. నీవు ఒంటరిగా ఐసీలో ఉండొచ్చు, Nobody is there. ఎవరు ఉండకపోవచ్చు. You can talk to God because He will not leave you. దేవుడు నేను విడిచిపెట్టాడు కనుక ఆయనతో మాట్లాడొచ్చు. I tell to the elderly people, never say in your life that you are alone. కాబట్టి పెద్దవాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు జీవితంలో నేను ఒంటరి దానను, ఒంటరి వాడిని అనొద్దు. If you are telling that I am alone, you are not believing the word of God. నీవు అలాగ ఒంటరిగా ఉన్నానని చెప్తా ఉంటే నువ్వు దేవుడు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మట్లేదు నా అర్థం. Though you walk through the valley of shadow of darkness, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించి even all the days of your life, నీ బ్రతుకు దినములన్నీ surely goodness and mercy of God దేవుని యొక్క కృపా క్షేమములు నిశ్చయముగా వెంబడిస్తాయి. to my last, till my last breath. నా చివరి శ్వాస విడిచే వరకు. What a wonderful thing it is. ఎలాంటి అద్భుతమైన The సంగతి. Lord will be there with me on my bed. నా యొక్క పడక మీద ప్రభు నాతో My ఉంటాడు. son, what do you want? నా కుమారుడు నీకేం You కావాలి? can tell Lord, I want that, I want this. ప్రభా నాకు ఇది ఇది కావాలి, అది Nobody కావాలి. may be there, you can talk to your God. ఎవరు నీతో ఉండకపోవచ్చు, నీ ప్రభుతో నువ్వు మాట్లాడొచ్చు. I want to ask you a question. మిమ్మల్ని ప్రశ్న అడగకూడదు. Can you see such a God anywhere in the whole world? సర్వ లోకములో ఇలాంటి దేవుని ఎక్కడైనా The చూడగలుగుతావు? one who has taken care of you before the foundation of the world. జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే నీ గురించి Before you ఆలోచించాడు. were formed in your mother's నీ womb. తల్లి గర్భంలో రూపింపబడడానికి When you are a మునుపుగా substance in your mother's womb. నీ యొక్క తల్లి గర్భంలో నువ్వు రూపింపబడిన When నాడు you are an infant. నువ్వు ఒక శిశువుగా As a ఉన్నప్పుడు, child. నువ్వు ఒక బాలుడుగా, As an young man. ఒక యవనస్తుడిగా, As a middle-aged మధ్య man. వయస్కుడిగా, Even to the last breath. నీ యొక్క చివరి శ్వాస విడిచే వరకు I have not seen anybody. నేను అలాంటి వాడిని ఎవరిని చూడలేదు. Only the God of the Bible. కేవలం బైబిల్ దేవుడు. He will never leave you. ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. Will He leave you at the time of your death? నీ మరణ సమయంలో ఆయన నిన్ను విడిచిపెడతాడా? No, the psalm is not ended there. There is one more line. చూడండి, అక్కడ కీర్తన ముగింపు లేదు, ఇంకో వస్తుంది. This psalm is a beautiful psalm. It is having a beginning. There is no ending. The Lord is my shepherd. If the Lord is your shepherd, the last word there written is
forever. కాబట్టి ఈ యొక్క కీర్తన ఎంతో చక్కటి కీర్తన. దీనికి ఆరంభం ఉంది, అంతం లేదు. ఎందుకంటే యెహోవా నా కాపరి అనే మాటతో ఆరంభం అవుతే దాని యొక్క అంతము చిరకాలము అంతం లేదు. In English Bible, the last word is forever. కాబట్టి ఇంగ్లీష్ లో చిరకాలం లేక సదాకాలం అనే చివర్లో వస్తుంది. There is no ending to this ఈ psalm. కీర్తనకు అంతము లేదు. There is no ending for the fellowship with our Father మన తండ్రితో ఉన్నటువంటి సహవాసానికి అంతము లేదు. at the time of your last breath. నీకు చివరి శ్వాస విడిచే సమయంలో And then He will come to you. అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. My son, నా కుమారుడా, let us go to our home. మన ఇంటికి Come వెళ్దామంటాడు. to my home. నా ఇంటికి వచ్చేసి All these days I am coming. ఇన్ని దినాలు నేను వచ్చా, Yes, let us go to our home. ఇప్పుడు వెళ్దాం మన ఇంటికి అంటాడు. Let us live in my house. అక్కడ నా గృహంలో మనం జీవిస్తాం. That's why what is written in the last line? అందుకే నేను చివరి వరుసలో ఏం రాయబడింది? I will dwell in the house of the Lord, not one day, not 2 days, forever. ఒక దినము 2 దినాలు కాదు కానీ యెహోవా మందిరములో లేక ఆయన ఇంటిలో చిరకాలమునే నివాసం చేస్తానంట. What a God. ఎలాంటి దేవుని కలిగి What a God. ఎలాంటి దేవుడు. Forever I will be in the house of the Lord. చిరకాలము యెహోవా ఇంటిలో నేను ఉంటాను. There is no separation at all. ఇక ఏమాత్రం ఎడబాపు ఉండదు. He will never leave me any time in my life. నా జీవితంలో ఏ సమయంలో ఆయన నన్ను విడిచిపెట్టడు. When the God of the Bible is such a loving God, ఈ బైబిల్ దేవుడు ఇంత ప్రేమగల దేవుడు అయినప్పుడు, if you have not received Him as your God so far, ఇంతవరకు ఆయనని దేవుడుగాను అంగీకరించలేనట్లయితే at least today, కనీసం ఈ రోజు receive Him. ఆయన అంగీకరించు. You cannot get such a God anywhere in the whole ఈ world. సర్వలోకములో ఇలాంటి దేవుడు నీకు ఎక్కడా దొరకడు. Who thought of you నీ గురించి ఆలోచన in చేసిన the దేవుడు. eternity past? ఆయన నిత్యత్వములోనే గురించి Who will be ఆలోచించాడు. with you in the eternity future? నిత్యత్వము భవిష్యత్తులో నీతో ఎవరు ఉంటారు? Where you will get? ఎక్కడ దొరుకుతాడు? Then why can't you believe that? మరి అలాంటప్పుడు ఎందుకు దేవుని నమ్మకూడదు? Then you also can tell, అప్పుడు నువ్వు కూడా చెప్పగలుగుతావు, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. Either in this world or in the coming world, ఈ లోకంలో అయినా రాబోయే లోకంలో అయినా I shall not want. నాకు లేమి కలగదు. Only thing is, ఒకే సంగతి, the Lord is my shepherd. యెహోవా నా కాపరి. For that you need not do anything. దాని నిమిత్తం నువ్వు ఏం చేయాల్సిన పని The లేదు. Lord has done everything for that. దాని కొరకే దేవుడు అంతా చేశాడు. To make Himself as your shepherd, He paid the price, shed His precious blood. ఆయన నీ కొరకు తన కాపరిగా చేసుకునే దాని కొరకే క్రయం చెల్లించాడు, తన ప్రశస్త రక్తం గార్చాడు. Your job is so small. నీవు చేయాల్సిన పని చాలా చిన్నది. Yes, Lord, today I am receiving you as my Savior and Shepherd. ప్రభా, ఈ దినాన్ని నా రక్షకుడుగా, నా కాపరిగా నేను I want to అంగీకరిస్తున్నా. put my life in your నా hands. యొక్క జీవితము నీ చేతిలో All these పెట్టబోతున్నా. days I do not know you are loving me so much. ప్రభా, ఇన్ని దినములు ఇంతగానో నువ్వు ప్రేమించావు నాకు తెలియదు. There is nobody in the whole world who loves me like ఈ that. సర్వలోకమును ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. From eternity past to eternity to future. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు Lord, I want to put my life in the hands of such a great God. ఇలాంటి గొప్ప దేవుని చేతిలో నా జీవితాన్ని పెట్టగోరుతున్నా. Then you can tell. అప్పుడు నువ్వు చెప్పొచ్చు, If you pray that prayer, అలాంటి ప్రార్థన చేస్తే, Lord, ప్రభువా, I am a sinner. నేను పాపిని, I do not know all this love. ఈ ప్రేమ అంతా నాకు తెలియదు. Today I came to know. ఈ రోజు నాకు తెలిసి I want to put my life in your నా hands. జీవితాన్ని చేత Wash me పెట్టగోరుతున్నా. with your precious నీ blood. ప్రస్తుత రక్తంలో A కడుగు. simple prayer can make you a child of God today. ఈ దినాన్ని ఇలాంటి సామాన్యమైన ప్రార్థన నిన్ను దేవుని బిడ్డగా The మార్చగలుగుతుంది. Lord will take care of you every day till eternity future. కాబట్టి ప్రభు అనుదినము నేను గురించి జాగ్రత్త వహిస్తాడు, శాశ్వత కాలం వరకు కూడా. Do you want to pray that simple ఈ prayer? చిన్న ప్రార్థన, సామాన్యమైన ప్రార్థన చేస్తావు. I will not ask you to raise your hands now, ఇప్పుడు మీ చేతులు పైకెత్తమని అడగను. but from your heart అయితే హృదయంలో నుండి you can pray, ప్రార్థన చేయి. Lord, be my shepherd. ప్రభా, నాకు కాపురిగా ఉండు. I want you to be with me always. ఎల్లప్పుడూ నువ్వు నాకు తోడుగా Today I ఉండగోరుతున్నా. thought that I am alone. I am not alone. ఈ రోజు నేను ఒంటరివాణ్ణి అనుకున్నాను, ఒంటరివాణ్ణి కాదు. You are with me. నువ్వు నాకు You తోడుగున్నావు. can talk to Him all the time. ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడొచ్చు. Can you make such a prayer? అలాంటి ప్రార్థన చేస్తావా? Lord, I want to make you as my shepherd. ప్రభా, నేను నా కాపురిగా I want చేసుకోగలుగుతున్నా. to put my life in your hands. నా జీవితం నీ చేతిలో పెట్టగోరుతున్నా. 2 minutes in silence. 2 నిమిషాలు మౌనంగా You can pray silently in your heart. హృదయంలో మౌనంగా ప్రార్థించు. Then our brother will pray and close the meeting. తర్వాత మరి సహోదరుడు ప్రార్థన చేస్తారు, కోడిక ముగిస్తాడు. You can put your life. He is the faithful shepherd. ఆయన నమ్మదగిన కాపరి. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. He led us. He led many people. He will lead you also. ఆయన మమ్మల్ని నడిపించాడు, అనేక మంది నడిపించాడు, నిన్ను నడిపిస్తాడు. At every age, every stage of your life. ప్రతి వయసులో నీ జీవితం, ప్రతి దశలో The Lord is my shepherd. I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 2 minutes in silence. 2 నిమిషాలు మౌనంగా You ప్రార్థనలో can ఉంటాం. pray. Young people, you can put your life in the hands of God. యవనస్తులైనటువంటి వారు ప్రార్థన చేసి మీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకోనండి. Like David, you can tell. దావీదు వలె మీరు చెప్పొచ్చు. Like many of us, you can tell. మనలో అనేకుల వలె మీరు చెప్పొచ్చు.
We may leave you, your dearest people may leave you, he will not leave you. మేము మిమ్మల్ని విడిచిపెట్టినా, మీ ప్రియులైన వారు మిమ్మల్ని విడిచిపెట్టినా, ప్రభు ఎన్నడూ మిమ్మల్ని విడనాడాడు. Pray silently for a minute. ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి.